హలో ఫ్రెండ్స్, నేను గార్డెనింగ్ చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం, అలాగే మార్క్ 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో విత్తవాన్ని గుర్చిన ఉపమానం ఉంటుంది కదా. నాకు ఆ విషయం గుర్తొచ్చిందన్నమాట. ఏంటంటే ఈ మధ్యలో ఎప్పుడు నేను ఆకుకూరలు వేస్తాను. అయితే అవి మొలకెత్తుతాయి కానీ గిడిసిబారిపోతాయి అనమాట. అంటే ఎదుగు డ్వార్ఫ్ మొక్కల్లాగా అలాగే ఉండిపోతాయి. ఏంటా అని చెప్పి నేను ఏం చేశానంటే ఈ మడంతా నానబెట్టి ఎరువు మట్టి వేసి దీనిని తిరిగి తవ్వుతుంటే దీని అడుగు భాగం అంతా చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో. సో ఆ విత్తమాని ఉపమానంలో రెండో నేల నాకు గుర్తొచ్చిందనమాట. నిజమే, వాక్యము సంతోషంతో వింటామంట, కానీ సూర్యుడు ఉదయించిన వెంటనే, శ్రమ కలిగిన వెంటనే, వాక్యం నిమిత్తము హింస కలిగిన వెంటనే వెనుక తీసి వేరైపోతామంట. సో అభ్యంతర పడతామంట. మనం బహుగా ఫలించాలి, నూరంతలుగా అంటే మన లోపల ఉన్న రాళ్లను తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, సో ఈ పాటతో నేను తవ్వుతా ఉన్నాను. దాంట్ లోపల నుండి ఎన్ని రాళ్ళు వచ్చినాయి బయటికి. అప్పుడు నాకు అర్థమైంది, అందుకే ఆకుకూర రావట్లేదని. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.